స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజులా, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈరోజు ఆత్మకూరు శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ్ స్వామి కుంభాభిషేకానికి రావడం చాలా సంతోషం. ఇది 800 సంవత్సరాల పురాతన గుడి. అటువంటి గుడి ఈరోజు కుంభాభిషేకం మేము చేయగలుగుతున్నామంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. మన ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది. యాక్చువల్గా ఉండాడనే అనుకున్నాను, కానీ విజయవాడ ఏదో పోయినట్టున్నారు. ఏమే ఆయన రేపు ఎల్లుండి వస్తా అంట. ఈ ఆత్మకూరికే ఇటువంటి గుడి ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రూపమే ఇది. అటువంటిది మేము వెంకటేశ్వర స్వామి భక్తులు. మాకు ఇటువంటి అదృష్టం వెంకటేశ్వర స్వామిని ఈ రూపంలో చూడడం కూడా మాకు ఆనందం. ఇటువంటి గుడిని వీళ్ళు పెద్దలు దీన్ని పట్టుదలగా దాదాపు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా ఖర్చు పెట్టి ఈ గుడికి కూడా ఎండోమెంట్స్ తరఫున కూడా దాదాపు 50 లక్షలు ఇచ్చినట్టున్నారు. ఈ గుడి డెవలప్మెంట్కి 12 సంవత్సరాలు 12వ సంవత్సరము కుంభాభిషేకం చేయడం కూడా మంచిది. ప్రతి గుడికి కూడా 12 సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయడం కూడా అది చాలా మంచిది కూడా ఆ కార్యక్రమం. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గుడ్లకి దాదాపు ఈ మధ్య కాలంలో 100 కోట్లు కేటాయించారు. చాలా వరకు రాష్ట్రంలో గుడులన్నీ కూడా డెవలప్ చేయాలా, మతాన్ని కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలా. ప్రతి మతం కూడా ఈ గుడేనే కాదు, ప్రతి మతానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది కూడా ముందుండాలా. ప్రతి మతానికి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ మతమైనా ముందుకు తీసుకోవాలనే మంచి ఆలోచన కూడా కలిగింది. ఈరోజు చూస్తున్నారు, రేపు 15వ తేదీ నుంచి ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు, అది కూడా ఒక మంచి కార్యక్రమం. రేపు మహిళలకి అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ మధ్య మీరు అన్నదాత సుఖీభవ అనేది అది కూడా పూర్తి చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో తల్లికి వందనం పోయిన నెల అది కూడా చేశారు. ఈ సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేయాలనే కోరికతో, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు చేయాలా అనే తపన పడుతున్నారు. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇక్కడ గుడికాడ మనం మాట్లాడడం కూడా సరిలేదు. సంతోషం ఈరోజు దీనికి ఈ కార్యక్రమానికి వచ్చాను. పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎండోమెంట్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ శ్రీరాముడి గుడికి చాలా డెవలప్మెంట్ చేశారు అని చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నో గుడులు డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి గుడులు ఇంకా ఎన్నెన్నో డెవలప్ చేయాలని కోరుకుంటూ జిల్లా వాసులకి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ శ్రీదేవి భూదేవి అలగనాథ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.